నీళ్ళల్లో వేస్తే నీట్ గా వస్తాయండి. దీనికి మాత్రం మామూలుగా జంతికలు అవి చేస్తూ ఉంటాం కదా, వాటికి మామూలుగా కలిపేస్తుంటాం, పిండితోని తడుపుతారు. కానీ వీటికి వేడి నీళ్ళల్లో వేస్తే బాగుంటుంది. ఓకే, క్రిస్పీగా వస్తాయి. అది ఇవి తీసేద్దామా? అలాగే అవి కూడా వేసేద్దాం. అలాగే ఇది కూడా సేమ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, గట్టి పడేంత వరకు వేయించుకోవాలి. అవి కూడా తీసేసుకుందామండి. అయిపోయాయండి, తీసేద్దాం. ఇవన్నీ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. అలాగే పప్పుల పొడి మురుకులు రెడీ అయ్యాయండి. నేను కూడా రెడీగా ఉన్నాను. పప్పుల పొడి మురుకులు టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పప్పుల పొడి మురుకులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, పుట్నాల పప్పు పొడి, వేయించిన పల్లీల పొడి, కారం, ఉప్పు, ఆయిల్. పప్పుల పొడి మురుకులు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి అందులో వాటర్, కారం, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి మరగబెట్టాలి. వాటర్ మరిగిన తర్వాత అందులో బియ్యం పిండి, వేయించిన పల్లీల పొడి, పుట్నాల పొడి వేసి బాగా కలిపి ముద్దలా చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకుని అందులో ముందుగా కలిపి ఉంచిన పిండి పెట్టి ఆయిల్ రాసిన ప్లేట్ లో చక్రాల మాదిరిగా ఒత్తుకుని ఆయిల్ వేడయ్యాక అందులో వేసి కరకరలాడే వరకు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, కరకరలాడే పప్పుల పొడి మురుకులు రెడీ. పప్పుల పొడి మురుకులకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. కరకరలాడుతున్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మరి మా సకులందరికీ మంచి ఐటమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వారికి నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పప్పుల పొడి మురుకులు చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 040-2255-6540కి కాల్ చేయండి. మరి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.